ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. ఒక గురువు గారు ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి సత్సంగానికి అని చెప్పేసి పక్క ఊరికి పోయేటందుకు ఒక బస్సు ఎక్కాడంటండి. ఆ బస్సులో ఎక్కువగా జనాభా ఉన్నారంట. ఇతనికి సీటు కూడా దొరుకుతుందో లేదని చెప్పేసి చూస్తూ ఉన్నాడంట. పక్కన ఒక ఆయన పాపము తలకి గుడ్డ కట్టుకున్నాడంట, చేతిలో టిఫిన్ బాక్స్ పెట్టుకున్నాడంట. భోజనము అంటే కూలి పని చేసుకునే వ్యక్తి. ఆయన చూడంగానే సార్ రండి సార్ ఇక్కడ కూర్చోనని చెప్పేసి సీట్ ఇచ్చాడంట. ఇతనికి ఆశ్చర్యం వేసింది. ఊరి సీట్ ఇవ్వలేదు, ఇతను ఇచ్చాడని చెప్పేసి నాయన నువ్వు చల్లగా ఉండు నాయన అని చెప్పేసి ఆశీర్వాదం చేసి ఆ సీట్లో కూర్చున్నాడంట. కొంచెం దూరం పోగానే అవతల పక్క సీట్ ఆయన ఊరు లేస్తే ఆ కూలి పని చేసుకునే వ్యక్తి పాపం ఆ సీట్లో కూర్చున్నాడంట. మళ్ళీ కొంచెం దూరం పోగానే ఇంకెవరో వచ్చారంట. మళ్ళీ లేసి అతనికి ఆ సీట్ ఇచ్చాడంట. ఈ స్వామీజీ పాపం అతన్ని గమనిస్తానే ఉన్నాడంట. ఇతను ఆ విధంగా ఎక్కే వాళ్ళకందరికీ సీట్ ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ సీట్ ఖాళీ అయితే ఆ సీట్లో పోయి కూర్చుంటూ ఉన్నాడంట. తీరా స్వామీజీ స్టేజ్ వచ్చింది దిగేటందుకు. అదే స్టేజ్లో ఆ మహానుభావుడు కూడా దిగాలంట. ఇద్దరు ఆ స్టేజ్లో దిగేటప్పుడు ఆ గురువు గారికి ఒక అనుమానం వస్తుంది అన్నమాట. అతన్ని అడగాల, ఎందుకు ఇట్లా సీట్లు ఇస్తున్నాడని కనుక్కుందా అని చెప్పేసి అతను పలకరిస్తాడంట. ఆ కూలి అతన్ని పోయేసి నాయన ఒక చిన్న విషయం చెప్పు నాయన అడుగుతాడంట. చెప్పండి సార్ అని అడుగుతాడంట. నువ్వు ఎక్కిన వాళ్ళకి అందరికీ సీటు ఇచ్చి నిలబడతావు, ఎందుకు నిలబడుతున్నావు అని అడిగాడంట. అతను చెప్తాడంట, నేను పేదవాడిని సార్, కూలి పని చేసుకునేవాడిని, ఏ విధంగా ఇతరులకి ఉపయోగపడలేను, దానికని నాకు నిలుచుకోవడం పెద్ద పని కాదు. ఇప్పుడు సపోజ్ మీకు సీట్ ఇచ్చిన మీరు ఏం చేశారు, నన్ను ఆశీర్వాదం చేశారు, థ్యాంక్స్ నాయన అని చెప్పారు. అదేవిధంగా సీట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నాకు థ్యాంక్స్ నాయన అని చెప్తూ ఉన్నారు. సో అందుతో తృప్తి పడుతూ నేను ప్రశాంతంగా రాత్రులు కూడా నిద్రపోతాను నాయన, వీటిని తలుసుకుంటాను అని చెప్తానంట. అప్పుడు ఆ గురువు ఆలోచిస్తాడంట, డబ్బున్న వాళ్ళు కూడా ఈ పక్కన వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఇంకొంత ఇస్తే బాగుందని ఎదురు చూస్తారు. సో అన్నం పెట్టారనుకోండి, రకరకాల కూరలు పెట్టినా ఇంకా అలా కూర చేస్తే బాగుంది, ఈ కూర చేస్తే ఆలోచిస్తామంటారు. సో అలా కాకుండా సంస్కారం అనేది జనాలకు ఉంటే ఏ విధంగానే కానీ సేవ చేయొచ్చు. అతను పాపము అతను డబ్బు కాదు కావాల్సింది, అతను సంస్కారం ఉండదు. ఈ జన్మలో ఇలా పుట్టాడంటే గత జన్మలో ఏదో పొరపాటు చేస్తుంటాడు, ఈ జన్మలో ఇంత పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాడు అంటే రాబోయే జన్మలో గొప్ప స్థితిలో పుడతాడు ఇతను అని చెప్పి ఆలోచించి అతని పేరు ఊరు అడ్రస్ తీసుకుంటాడంట. నాకేమైనా అవసరం అయితే నిన్ను పిలుస్తాను నాయన, నేను ఫలానా ఊర్లో ఉంటాను, నా పేరు ఫలానా అని చెప్పి స్వామీజీ కూడా చెప్తాడంట. సో ఆ వ్యక్తి ఆనందపడతాడంట. స్వామీజీ అతన్ని గట్టిగా కౌగలించుకొని, నువ్వు కలకాలం నువ్వు నీ కుటుంబ సభ్యులందరూ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి నాయన, నిన్ను కన్న తల్లిదండ్రులు కూడాను ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి ఆశీర్వదించేసి పోతాడంట. ఆ కార్యక్రమంలో కూడా ఆ గురువు గారు ఇతని గురించే చెప్తాడంట. మనము 10 మందికి ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచించాలి. ఉపయోగపడాలనుకున్నప్పుడు ఏ విధంగా ఉపయోగపడతాడు. మోసం చేయాలనుకున్న వ్యక్తి కూడా దాన్నే ఎత్తుక్కుంటూ పోతాడని ఆయన. నిజాయితీగా ఉండడమే గొప్ప విషయము. మోసం చేయాలనుకున్నవాడు భయపడుతూ బతుకుతాడు. నిజాయితీగా ఉండేవాడు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. మానవ జన్మ ఎందుకు తీసుకున్నామంటే మనం 10 మందికి ఉపయోగపడేదానికి తీసుకునేవా తప్ప 10 మందిని ఇబ్బంది పెట్టేటందుకు కాదు. సో దానికని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. నిద్ర లేస్తాను ఆలోచించాలి, నేను ఈ రోజు ఎవరికైనా ఉపయోగపడగలిగితే ఏ విధంగా ఉపయోగపడగతానో ఆలోచించాలి. రాత్రి పడుకునేటప్పుడు ఆలోచించాలి, నేను ఈ రోజు ఎవరినైనా ఇబ్బంది పెట్టానా. ఇబ్బంది పెట్టడం అంటే కొట్టడమే కాదండి, మనసుతో ఇబ్బంది పెట్టచ్చు, ఆలోచనలతో ఇబ్బంది పెట్టచ్చు, ధ్యాసతో ఇబ్బంది పెట్టచ్చు, చూపుతో ఇబ్బంది పెట్టచ్చు, చేతులతోటి ఇబ్బంది పెట్టచ్చు, ఇంకా చాలా విధాలుగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. ఆయన్ని ఆలోచించి పొరపాటున కానీ ఇలాంటి వాటిలతో కానీ నేను కానీ ఇబ్బంది పెట్టుంటే వాళ్ళందరినీ క్షమాపణ కానీ ఎవరైతే అడుగుతారో మరుసటి రోజు ముందు రోజు ఏదన్నా తప్పులు చేస్తుంటే అలా తప్పులు చేసేటందుకు అవకాశాలు తగ్గుతాయి. సో దానికని అర్థం చేసుకొని మానవుడిగా ఎందుకు పుట్టామో, మనము 10 మందికి ఉపయోగపడేదానికి పుట్టామో తప్ప ఇబ్బంది పెట్టేటందుకు కాదు. ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉంటారో మానవ శరీరం ఉన్న వాళ్ళు రాక్షసులే కానీ మానవులు కాదు. దానికని అర్థం చేసుకొని మనము మంచితనంగా నిజాయితీగా 10 మందికి ఉపయోగపడేలాగా జీవించేటందుకు ప్రయత్నిద్దామండి. ధన్యవాదాలు. హరి ఓం.